హాయ్ అండి, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి అమ్మ వంట. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కాలతలకాయ కర్రీ. ఇది రోటీలోకైనా, చపాతీలోకైనా, బగారాలోకైనా, ఎస్పెషల్లీ వచ్చేసి రాగి సంగట్లోకి అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుందండి. పీసెస్ అనేవి చాలా చిన్నగా కొట్టించుకున్నానండి. పీసెస్లో ఉప్పు, పసుపు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న 1 టమాటా, ఓల్ గరం మసాలా, 2 బగారా ఆకులు, అండ్ అలాగే మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మన హోల్ గరం మసాలా అనేది వేసుకోవాలి. హోల్ గరం మసాలాని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని, ఎందుకంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవ్వడానికి. 2 బగారా ఆకులు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఈ బగారా ఆకులు, ఆనియన్స్ అనేవి లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీసెస్ అనేది వేసుకొని ఒకసారి మిక్స్ చేసి, పీస్ అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పీస్ అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంది. పీస్ అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటా అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సాఫ్ట్గా ఉడికిన తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని, ఉప్పు కారం అనేది పీస్కి పట్టేలాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి. అలాగే ఈ ముక్క మునిగేంత వరకు నేను ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళు తీసుకున్నానండి. కావాలంటే నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. వేడి నీళ్ళు అయితే కొంచెం పీస్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. అదే లేతది అయితే 8 to 9 విజిల్స్, మినిమం 8 to 9 విజిల్స్కి సాఫ్ట్గా ఉడుకుతుంది. అదే ముదిరిపోయింది అయితే 12 to 15 విజిల్స్ వచ్చేంత వరకు పీస్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుందండి. నేను ఇక్కడ చింతపండు అనేది ఏమి వాడట్లేదండి కదా. మన కుక్కర్ మూత తీసి చూస్తే గ్రేవీతో ఉన్న కాలుతలకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేను లాస్ట్లో కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత దింపేసుకుంటున్నాను. ఇది ఎస్పెషలీ బగారా అండ్ రాగి సంగట్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి. చూసారు కదా, చికెన్ గ్రేవీతో ఉండే కాలుతలకాయ రెసిపీ అనేది రెడీ అయింది. స్పైసీ
కాలు తలకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎమ్మీగా ఉంటుందండి. ఇది బగారాలోకైనా ఎస్పెషలీ రాగి సంగటిలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.